హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఇంకొక వీడియో చెప్దామని వచ్చాను ఇప్పుడు మీ ముందుకి. ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్ అని చెప్పేసి మనకి అవి ఇవన్నీ యూట్యూబ్లో కాల్ మొబైల్ నెంబర్స్ పెడతా ఉన్నారు. అది చూసి మనం కాల్ చేస్తూ ఉన్నాం. బట్ అవి సేఫ్ అయితే కాదు ఫ్రెండ్స్. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఫర్ ఎవర్ కంపెనీని అయితే అస్సలు నమ్మొద్దు. ఫర్ ఎవర్ కంపెనీ అనేది పెద్ద ఫ్రాడ్ ఫ్రెండ్స్. ఎలా అంటే నేను కూడా అందులో జాయిన్ అయ్యాను కాబట్టి జాయిన్ అయినప్పుడు జస్ట్ మీరు మీటింగ్ వినండి. ఇన్న తర్వాత ఏం మనీ పే చేసే పని లేదు. మీరన్నీ ఇట్లా మనుషుల్ని జాయిన్ చేసుకుంటే సరిపోద్ది అన్నట్టు చెప్తారు. కానీ 30,000 అని చెప్పి 15,000 అని చెప్పి పే చేపించుకుంటారు. మళ్ళీ మనకు ఆహ్, ఎవరైతే జాయిన్ అవుతారో కస్టమర్లు వాళ్ళకి కాల్స్ రావడానికి 3,000 అలా పే చేపించుకుంటారు. ఇదంతా పెద్ద అంటే పెద్ద చాలా ఫ్రాడ్ ఫ్రెండ్స్. అసలు నమ్మడానికి లేదు. అందులో కొంతమంది లేడీ ఫ్రాడ్స్ కూడా ఉన్నారు. అసలు వాళ్ళకి కొంచెం కూడా మేనర్స్ లేదు. కొంచెం కూడా బుద్ధి అలాంటివి ఏమి లేవు కాబట్టి అలా పెడతా ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని చెప్పేసి. మళ్ళీ నేమ్స్ కూడా తొందరగా చెప్పరు వాళ్ళు. ఒక ఆమె ఉప్పల్లో, ఇంకొక ఆమె ఇంకొక ప్లేస్‌లో అలా అలా ఉన్నారు. నేమ్స్ కూడా మెన్షన్ చేయడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ, కాకపోతే మెన్షన్ చేయడం ఎందుకు అంటే ఫ్రెండ్స్, మనం ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను కానీ, వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయట్లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఫ్రాడ్ అని మనకు తెలిసినప్పటి నుంచి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, మనుషుల్ని పట్టించుకోవట్లేదు. చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేసి ఫ్రాడ్ చేశారు. బట్ దేవుడు చూస్తుంటాడు కాబట్టి వాళ్ళకి ఏమి ఇయ్యాలో దేవుడికి తెలుసు. మనం మనుషులం కాబట్టి మనం అనేదానికంటే దేవుడిచ్చే ఫలం గట్టిగా ఉంటది. కాబట్టి మనం మనుషులం కాబట్టి సైలెంట్‌గా ఉంటే చాలు. ఏదేమైనప్పటికీ ఇంకా చెప్పాలంటే చిన్న మొత్తం అమౌంట్స్‌తో పోయింది. పెద్దదైతే ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొచ్చేది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ఒకటికి 100 టైమ్స్ థింక్ చేసి గానీ జాయిన్ గాకండి. ఇంకోటేందంటే మీరు ఇంత మనీ కట్టుకోవాలి అది ఇది అని చెప్తాం మటికి అస్సలు నమ్మొద్దు ఫ్రెండ్స్. ఎవ్వరిని బిలీవ్ చేయొద్దు. ఎందుకంటే అది నమ్మశక్యమైంది కాదు. ఎప్పటినుంచో చెప్దామనుకుంటున్నాను గానీ టైం రాలేదు. బట్ ఈరోజు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా. అస్సలు నమ్మకండి. ఆహ్, వెస్టేజ్ అంటారు గానీ వెస్టేజ్‌లో కూడా మనీ అయితే ఏం రాదు గానీ, అందులో కూడా నేను చూసిన వరకైతే అందులో నేను కూడా జాయిన్ అయ్యా. కాకపోతే యూజ్ అందు కూడా ఏం లేదు కానీ ప్రొడక్ట్స్ అవి ఇవి తీసుకుంటాం మనం. కాకపోతే ఇంత ఎక్కువ ఉండదు. కాకపోతే ఇది అది చెప్పాలంటే 2 వేస్టే ఫ్రెండ్స్. ఒక్కసారి కావాలంటే మీరు చూడండి. ఒకవేళ వాళ్ళు చూసినా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మీకు ప్రూఫ్‌తో సహా పెడతా. జస్ట్ మన కస్టమర్స్ నుంచి కాల్స్ రావడానికి 3,000 అంట. అది కూడా బాగా యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మనకి కాల్స్ వస్తాయి. అది ఇది అని చెప్పి చెప్తా ఉంటారు. అందులో సగం అమౌంట్ ఈళ్ళే కొట్టేసినట్టున్నారు. ఏదేమైనా దేవుడు చూస్తాడు కాబట్టి దేవుడే వాళ్ళకి శిక్షేస్తాడు గట్టిగా. ఎందుకంటే మనం చేసేవి మన పిల్లలకి తాకుతాయి అంటారు. కానీ ఏది చేసినా కూడా ఒక మనిషికి డబ్బులు ఎంత కష్టపడుతూ వస్తున్నాయో వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. లెక్కాడితే గానీ దొక్కాడని బతుకులు ఆల్మోస్ట్ చాలా మందివి. అది తెలిసిన వాళ్ళైతే వేరే వాళ్ళ డబ్బుకి అస్సలు ఆశపడరు. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టరు. వాళ్ళంత ఇబ్బంది పెట్టారు ఫ్రెండ్స్. అసలు పద్దాక ఆ మీటింగ్ అంటారు, ఈ మీటింగ్ అంటారు, వాళ్ళతో అమౌంట్ కట్టిందంటారు, కాల్ చేయండి అంటారు, కంటిన్యూగా కాల్స్ వస్తాయి. ఇప్పుడు ఇది మాతో అయిపోయింది కాబట్టి సరిపోయింది. పాపం నేను ఒక అక్క జాయిన్ అయ్యా. మేమిద్దరం మోసపోయాము. కానీ ఇంకా మా ద్వారా ఇంకెవరైనా పాపం కట్టి జాయిన్ అయ్యుంటే వాళ్ళు మమ్మల్ని అమౌంట్ తీసుకురమ్మనన్నా, కేస్ పెట్టనన్నా, ఏమన్నా అయినా కూడా అప్పుడు మేము సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది. దేవుడు ఉన్నాడు కాబట్టి మమ్మల్నితోనే అది ఆగిపోయేటట్టు చేశాడు. ఇంకొకరు రాకపోకుండా. కాబట్టి ఏదేమైనా బీ కేర్‌ఫుల్. ఎక్కువ ఏది నమ్మొద్దు. యూట్యూబ్‌లో అన్నీ చూసి మీరు కేర్ తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో చెప్పాలనిపించింది మీకు. అందుకే చెప్తున్నా. కావాలంటే ఇది ఎందుకు ఏంటన్నది కూడా మీకు నేను అమౌంట్ పే చేసినవి కూడా నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది. మీకు పెట్టమన్నా పెడతాను. ప్రాబ్లం లేదు. కానీ మనం అతిగా దేన్ని ఎక్కువ నమ్మొద్దు. మనుషులనైతే దయచేసి ఎవ్వరిని ఎక్కువగా బిలీవ్ చేయకండి. ఎవరిని ఎంత నమ్మాలో అంత నమ్మండి ఫ్రెండ్స్. ఓకేనా. లోకం చాలా చేంజ్ అయింది. ఒకప్పుడులాగా ఇప్పుడు రోజులు లేవు. మన చేతులతోనే మనం మన జీవితాన్ని సరిదిద్దుకోవడం ఉంటది. నాశనం చేసుకోవడం ఉంటది. బీ కేర్‌ఫుల్ ఎవ్రీవన్. ఓకేనా ఫ్రెండ్స్. మీకు చెప్పింది కాబట్టి చెప్తున్నా. తర్వాత మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అంటిల్ దెన్. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, లాస్ట్‌లో మళ్ళీ ఏంటి వ్యూస్ కోసం చెప్తున్నా అనుకుంటారేమో. వ్యూస్ కోసం అని కాదు. ఈ మధ్య ఇంకా ఇది ఎక్కువైంది కాబట్టి ఎవరు మోసపోవద్దు, ఇబ్బంది పడొద్దని చెప్తున్నా. నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. నా సాటిస్ఫాక్షన్ నాకు అది గుర్తుగా ఉంటదని చెప్పేసి నేను వీడియోస్ పెట్టుకుంటున్నాను తప్ప ఏదో లైక్ చేసి నాకేదో మనీ వస్తది అనేదైతే కాదు.
నా నా కోసం కాదు, మీ కోసం కూడా ఆలోచించి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, బాయ్.